నమస్తే, నేను మధు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ సభాముఖంగా ప్రత్యర్థులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు, ఇంకా ఎంపీ మాధవ్ గారు లోకేష్ ని ప్రశ్నించడం జరిగింది. అయితే అమరావతిలో అంత తక్కువ ధరకే భూములు ఎందుకు ఇచ్చారు, అనవసరంగా భూముల వాల్యూని ఎందుకు తగ్గిస్తున్నారు అన్న రీతిలో అయితే క్వశ్చన్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి స్ట్రాంగ్ గానే లోకేష్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం చెప్పారు, శాసన మండలిలో ఏం జరిగింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అంకంరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, శాసన మండలిలో ప్రత్యర్థికి మరియు లోకేష్ గారికి మధ్య కొంచెం మాటల యుద్ధం జరిగినట్టు తెలుస్తోంది. సో 99 పైసలకే భూములు ఇవ్వడం కరెక్టేనా అని అడిగారు. మరి దానికి లోకేష్ గారు ఏం చెప్పారు? ఇక్కడ వాళ్ళు ఇచ్చింది 5 కంపెనీలకి, టీసీఎస్కి, కాగ్నిజెంట్కి అట్లా సంబంధించిన ఒక 5 కంపెనీలకు వాళ్ళు ఇవ్వటం కూడా జరిగింది. వీళ్ళు ఉర్సా కంపెనీకి కూడా ఇచ్చారు అని చెప్పని అబద్ధాలు చెప్పడం కూడా జరిగింది అక్కడ. అందుకే చాలా స్పష్టంగా గుజరాత్, అలాగే పశ్చిమ బెంగాల్, మన రాష్ట్రం నుంచి తరలిపోయిన పరిశ్రమల గురించి ఎట్లా వెళ్ళినాయి, ఎందుకు వెళ్ళినాయి, ఎవరి అంటే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల వల్ల పక్క రాష్ట్రకు తరలిపోయినాయి అనే విషయాన్ని స్పష్టంగా అక్కడ లోకేష్ బాబు గారు చెప్పడం కూడా జరిగింది. మరి వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒకసారి కానీ మనం చూసుకుంటా ఉంటే ఒక ఉద్దేశం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, పరిశ్రమలు రాకూడదు, ఉద్యోగ కల్పన జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు, సంక్షేమ పథకాలు అమలు కాకూడదు. అదే అడిగాడు లోకేష్ బాబు. మీరు తీసుకొచ్చిన కంపెనీల పేర్లు ఏంటో చెప్పండి, మీరు ఏమి సాధించారు, మేము 18 నెలల్లో ఏం సాధించామో మేము చెబుతున్నాము అన్నాడు. ఆర్ఎస్ఆర్ మెట్టల గురించి వాళ్ళు మాట్లాడారు. దానికి ఒప్పందాలు అయినాయి, త్వరలో వాళ్ళకి భూములు కూడా కేటాయించేసాము, త్వరలో అవి కూడా రాబోతున్నాయి అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇప్పటి వరకు ఈ 18 నెలల్లో తీసుకొచ్చిన పరిశ్రమల గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. అసలు ఆయన వాళ్ళు అడిగింది క్వశ్చన్ అడిగింది, ఆ పక్కన ఎవరైతే వరద కళ్యాణి కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ కావచ్చు అడిగారు, మాధవ్ గారు కూడా అడిగారు. దానికి ఆయన సమాధానం చెప్తుంటే ఆయన సమాధానం చెప్పనివ్వకుండా సంఖ్యాబలం ఉందని, అంటే ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నారన్న భ్రమలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అయినా సరే వీళ్ళు తొందరపడకుండా బొత్స సత్యనారాయణ గారు చెప్పి అడిగిన దానికి, వరద కళ్యాణ్ గారు అడిగిన దానికి, కానీ వరద కళ్యాణ్ గారు దాని గురించి పొరపాటు అయితే ఒప్పుకోండి, మాది పొరపాటు అయితే సరి చేసుకుంటామని చెప్పని లోకేష్ గారు చెప్తే దాని మీద నిలబట్టలేదు. ప్రశ్నలు అడుగుతున్నారు, బయటికి పారిపోతున్నారు. సమాధానాలు ఈయన ఓపిక కానీ, సమాధానాలు చెప్తే అది ఒప్ప తప్పని మాట్లాడే అవకాశం కానీ వాళ్ళు తీసుకోవట్లా. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో తప్పులు ఉన్నాయని స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోతా ఉంది. సమాధానం వీళ్ళు ధీటుగా చెబుతుంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది, అట్లాగే వాళ్ళ సొంత మనుషులకి వీళ్ళకి భూములు పందారం చేస్తుంది, ఈ విధంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఆ ఇచ్చిన భూముల వల్ల ఎంతమందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. స్వయాన న్యాయస్థానమే దాని గురించి మీరు ఒకసారి ఆలోచించండి. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి రాయితీలు ఇవ్వకపోతే ఎవరు వస్తారు అనే విధానాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం కూడా జరిగింది. మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇందాక నేను చెప్పినట్లు పెట్టుబడులు అనేవి రాకూడదు. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, ఎకోసిస్టమ్ డెవలప్ అయితేనే కదా ఎవరైనా పరిశ్రమలు వచ్చే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి. ఈరోజు విశాఖపట్నాన్ని ఎందుకు ఎన్నుకున్నారు అంటే అభివృద్ధి చెందినటువంటి నగరం అది, అక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అక్కడికి వస్తున్నారు. వీళ్ళు కూడా ఆ ప్లేస్లు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు అమరావతిలో కూడా నిర్మాణాలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, రహదారులన్నీ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాలు చూపించేసి ఇక్కడ రమ్మంటే ఎవరు వస్తారు? వాళ్ళకి అవకాశం, వాళ్ళు ఇక్కడికి వస్తే ఏం చేయాలి, వాళ్ళ ఉద్యోగస్తులు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు కదా. పోనీ ఇక్కడ ఏదైనా మిగిలిన నిర్మాణాలు జరుగుతూ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా వచ్చి నిర్మాణాన్ని చేపడతారు. అలా కాకుండా ఖాళీ ఉన్న ప్రదేశాలు వచ్చి పెట్టమంటే పెడతారా? పెట్టరు కదా. దానికోసమే వాళ్ళు నిదానంగా వీళ్ళు ఎన్ని విధాలు రెచ్చగొడుతున్నా కూడా ఒక్కో దాన్ని తీసుకొని వచ్చేసి పనులు మొదలు పెడతా ఉన్నారు. ఈరోజు పనులు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, ఆ పనులన్నీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసి నిజంగానే ఇక్కడ పనులు జరుగుతున్నాయి, ఇక్కడ పలానా కంపెనీ వస్తుంది, ఆ కంపెనీ పక్కన మేము పెడదామని చెప్పని వస్తారు. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ ఉంది,
గూగుల్ డేటా సెంటర్ వచ్చినందువల్ల దానికి అనుబంధంగా ఎన్ని వస్తున్నాయి. రహేజా వాళ్ళు కూడా వచ్చేసి మేము నిర్మాణాలు చేపడతామని ముందుకు వచ్చారు కదా. అంటే ఒకటి వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా వస్తూ ఉంటాయి. ఉపయోగపట్టాలి కదా. 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారో చూసిన తర్వాతే కదా ప్రజలు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాన్ని మర్చిపోయి వీళ్ళు చేసే పనులకు అడ్డం పడాలని, పరిశ్రమలు రాకుండా చేయాలని, మామూలుగా ఎవరన్నా వస్తే మీరు కనుక ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజీ అంశం ఉందో, మీరు కనుక మేము వస్తే అధికారంలోకి వస్తే మీరు కనుక ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళందరూ రద్దు చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం, బెదిరింపులే కదా చేస్తుంది వాళ్ళు. మరి ఈ బెదిరింపులు అనేవి వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో కదా, రాష్ట్రం ముందుకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో కదా, విద్యార్థులకు ఉద్యోగాలు రాకూడదనే ఉద్దేశంతో కదా ఇంత స్పష్టంగా వాళ్ళ అభివృద్ధికి అడ్డుపడుతూ ముందుకెళ్తున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటో, వాళ్ళ ఆలోచన విధానం ఏంటో ప్రజలందరూ గమనించారు కాబట్టే ఈరోజు 11 స్థానాలు వాళ్ళు పరిమితం చేశారు. కళ్యాణి గారు ఇంకొక క్వశ్చన్ రైజ్ చేశారు సార్. ఏంటి అంటే అంత తక్కువ డబ్బులకి, అంటే 99 పైసలకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి అలా దానదత్తం చేయడం చాలా పెద్ద తప్పు అని చెప్పేసి అంటున్నారు. కానీ నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, హైదరాబాద్ లో కూడా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంత తక్కువకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంత డెవలప్ అయిందని అంటున్నారు. నిజంగా భూములు అంత తక్కువకి ఇస్తే అంత డెవలప్ అవుతుందా సార్? డెవలప్ కి తక్కువ భూములు ఇవ్వడానికి తక్కువలో ఇక్కడ తక్కువ ఎక్కువ అనేది కాదు. వాళ్ళకి పక్క రాష్ట్రాల కంటే ఇప్పుడు అన్ని ఉన్న చోటకి వాళ్ళు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు. కొత్త చోటకు రావాలి అంటే వాళ్ళకి లాభాలు చూసుకుంటారు కదా, మన కోసం అయితే వాళ్ళు రారు కదా. వాళ్ళు ఏదో ఒక లాభం ఉంటేనే కదా ఇక్కడికి వచ్చేది. పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎందుకు పెట్టుబడి పెడతారు? తమ పెట్టుబడికి ఎంతో కొంత లాభం వస్తేనే కదా పెట్టుబడి రావడానికి ముందుకు వచ్చేది. ఇక్కడ దేనికోసం జరుగుతుంది ఇది? యువకులకి ఉద్యోగ కల్పన కోసం పెట్టుబడులు రాబడుతున్నారు, పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఆ పరిశ్రమలకు రాయితీ లేకుండా ఎలా వస్తాయి? ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏముందని ఈ రాష్ట్రంలో వస్తాయి? ఒక నమ్మకం అనేది వాళ్ళకి కలగాలి కదా. ఈ పరిశ్రమ పెడితే వాళ్ళకి ముందుగా కావాల్సింది జనాభా, అంటే పనిచేసే వర్కర్స్. వాళ్ళు సాఫ్ట్వేరా లేకపోతే హార్డ్వేరా అనేది తర్వాత విషయం. వాళ్ళకి అనువుగా ఇక్కడ ఉన్నారా లేదా, వాళ్ళు ఉండడానికి నివాసాలకి అనువుగా ఉన్నాయా లేవా, వాళ్ళకి రాయితీలు ఏమి ఇస్తున్నారు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఒకవేళ వాళ్ళందరూ ఇక్కడికి వస్తే వాళ్ళకి హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవే కదా చూసుకుంటారు. దాన్ని ఎకో సిస్టమ్ అంటారు. దాన్ని డెవలప్ చేసిన తర్వాత పెట్టుబడులు వస్తాయి ఆటోమేటిక్గా. 20 నెలల్లో వీళ్ళు సాధించింది ఏంటంటే ఈరోజు రమారమి 20 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులకి ఒప్పందాలు చేసుకున్నారు. అది గ్రౌండ్ 8 లక్షల కోట్ల చిల్లరకు అయింది. మిగిలినవి కూడా ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. మిగిలినవి జరగాలి అంటే వాళ్ళకి అవకాశాలు చూపించాలి. మాకు ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, మీకు ఇన్ని రాయితీలు ఇస్తున్నాము, దీనివల్ల ఇంత ఉపయోగం ఉంది, మా రాష్ట్రంలో ఇంతమంది యువకులు ఉన్నారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళ తక్కువ జీతాలతో మీకు ఉద్యోగాలు ఇచ్చినా కూడా మీరు వర్కౌట్ అవుతుంది, మీకు భూములు మామూలుగా ఇప్పుడు హైదరాబాద్ రావాలనుకో 100 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు కదా భూమి, 100 కోట్ల రూపాయలకు వేల వేస్తున్నారు కదా. ఇక్కడ వీలవుతుందా? ఇవ్వలేరు కదా. ఇప్పుడు అక్కడ అంత తక్కువకి ఇచ్చారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మాణం జరిగింది కాబట్టి ఈ రోజు భూములకు ఇంత విలువ వచ్చినాయి, ఆ కంపెనీలు వచ్చినవి కాబట్టి రేపు పొద్దున అదే విధంగా అక్కడ జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు అక్కడికి వచ్చినట్టు మాకు 5 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి, 20 కోట్లు ఇవ్వండి, 50 కోట్లు ఇవ్వండి అంటే ఎవరు వచ్చిస్తారు? ఏ కంపెనీ వచ్చిస్తుంది? చెప్పాడు కదా, మీరు ఏదైనా మీకు నచ్చిన కంపెనీని తీసుకురండి, ఎంతమంది ఉద్యోగాలు ఇప్పించండి, 99 పైసలు వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పాడు కదా. తీసుకురావచ్చు కదా. అంటే ఉద్యోగ కల్పన జరగకూడదు, అభివృద్ధి జరగకూడదు, రాష్ట్రానికి ఆదాయం రాకూడదు, అరాచకం విలయతాండవం చేయాలి, ఇక్కడ ఏమీ లేదు అరాచకం జరుగుతుందని చెప్పిన పెట్టుబడిదారులు తరిమేయాలి. ఇదే ఆలోచన వాళ్ళు. అందుకనే వాళ్ళు ఎంత రెచ్చగొట్టాలన్నా కూడా వీళ్ళు అభివృద్ధి మంత్రం జపిస్తున్న కారణం ముందు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి. రాష్ట్రం గాడిలో పెడాలి అంటే ఆదాయ మార్గాలు పెరగాలి, ఆదాయ మార్గాలు పెరగాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి పరిశ్రమల ద్వారానే సాధ్యం అవుతుంది. మనది ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడి ముందుకెళ్తున్నాం కాబట్టి మనం పరిశ్రమలకి పెద్దపేట వేయాలనే ఉద్దేశంతో రాయితీలు ఇస్తున్నారు. ఇవ్వాలి కూడా, ఇస్తే కదా వాళ్ళు వచ్చేది. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు తీసుకొని వస్తున్నారు. ఈరోజు అమరావతిలో బిట్స్ పిల్లాని వాళ్ళు 1000 కోట్ల రూపాయలతో పెడుతున్నారు. అది రావట్లేదు, పారిపోయారు అంటున్నారు. స్పష్టంగా ఇప్పుడు అక్కడికి వచ్చి పనులు జరుగుతూనే ఉన్నాయి. అందుకే నేను చెప్తుంది, ఆ అడవిలాగా పెంచినటువంటి దాన్ని ఈరోజు కొట్టేసి సదును చేసేసి పరిశ్రమలు తీసుకొస్తున్నారు, విద్యా సంస్థలు తీసుకొస్తున్నారు, ఆ తర్వాత క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలనే కోరికతోటి ముందుకెళ్తా ఉన్నారు. ఇవన్నీ ఒక్కోటి వచ్చిన తర్వాత ఆ పక్కన అనుబంధంగా వస్తూ ఉంటాయి. తొందరపడితే ఎలా కుదురుతుంది?
సో మండలిలో ప్రశ్నలు అయితే వేశారు కానీ సమాధానాలు వినేంత ఓపిక కూడా ప్రత్యర్థులకు లేనట్టే తెలుస్తోంది. ఏదేమైనా సరే ఇక్కడ వాళ్ళు ఇచ్చేది మాత్రమే చూస్తున్నారు కానీ ఆ ఇవ్వడం వల్ల ప్రజలకు ఎంత లాభం ఉందని మాత్రం వీళ్ళు ఆలోచించలేకపోతున్నారు. మరి మండలిలో ఇవాళైతే ఇలా జరిగింది. మరి నెక్స్ట్ మండలిలో ఎటువంటి క్వశ్చన్స్ వేస్తారు, ఎటువంటి సమాధానం వస్తుందని వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.